అందరికీ నమస్తే, నా పేరు భార్గవ్. ప్రస్తుతం నేను రంగనాథ్ ఏదైతే చెప్తున్నాడో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూలుస్తామని చెప్పి అన్నాడో, ఆ అక్రమ కట్టడం ముందున్న నేను నా వెనక ద పార్క్ హోటల్ ఉంది. ద పార్క్ హోటల్ హైదరాబాద్, ఇది మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అని చెప్పి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి బిఎస్ మక్తా కావచ్చు, ఎంఎస్ మక్తా కావచ్చు, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి పడేసారు. దీని పక్కనే, ఈ హోటల్ పక్కనే, ద పార్క్ హోటల్ పక్కనే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో అక్రమ కట్టడం జరిగింది, అక్రమ కట్టడాలు కట్టిర్రు అని చెప్పి స్కార్పియోలు వేసుకొని వచ్చి ఒక 10 కార్లు వేసుకొచ్చి మొత్తం భయాందోళనకు గురి చేసి ఇక కూలుస్తాం, ఇది ప్రదీప్ కన్స్ట్రక్షన్ కూలుస్తామని చెప్పి రంగనాథ్ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ద పార్క్ హోటల్ ముందున్నా నేను, ద పార్క్ హోటల్ కొంచెం ముందుకున్నదా, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ముందుకున్నదా? ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. కొంచెం లోపలకున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఎందుకు టార్గెట్ చేసిండు? హైడ్రా రంగనాథ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా కానీ అదొక్కటే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? మరి ఆ కన్స్ట్రక్షన్స్కి పక్కనే ఉన్నటువంటి ఈ పార్క్ ఇంకా ముందుకుంది కదా, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. ఇప్పుడు దీని పక్కనే రైల్వే స్టేషన్. మరి ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలోకి రావాలి కదా. మరి లేపేస్తే ద పార్క్ హోటల్ని కూడా లేపేయాలి కదా. లెక్క ప్రకారం ఎఫ్టీఎల్లో ఉంది కదా. ప్రసాద్ ఐమాక్స్ కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది కదా. సెక్రటేరియట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది కదా. వాటన్నిటికీ వర్తించినటువంటి ఎఫ్టీఎల్ ఓన్లీ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కే ఎందుకు వర్తించింది? కొంచెం ముందుకు రండి, చూపిస్తాను నేను మీకు. ఇగో ఇప్పుడు ఇదే కొంచెం రోడ్డుకి ముందుకున్నది, అది కొంచెం లోపలికే ఉంది, ఇదే ముందుకుంది. సో దీని పక్కనే ఇది రైల్వే ట్రాక్. ఇది మరి ఈ రైల్వే ట్రాక్ని కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి దీన్ని కూడా హైడ్రా రంగనాథ్ లేపేస్తాడా? లేపేయాలి కదా. మరి లెక్క ప్రకారం, ఆయన చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం అయితే కనపడేది, అక్కడ కనపడేది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. అది ఎక్కడుంది? లోపల ఉంది. కేవలం సెలెక్టెడ్ బిల్డింగ్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని హైడ్రా గూడుస్తున్నది. పర్సనల్ గడ్జ్ పెట్టుకొని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ మీద ఇట్లాంటి ఏదైతే అనుమతులు ఇచ్చారో గతంలో, ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కట్టిన కట్టడాలు కావు ఇవి, గత ప్రభుత్వంలో కట్టిన కట్టడాలు ఇవన్నీ. మరి అప్పుడు అనుమతులు ఎట్లా ఇచ్చిర్రు? ఇప్పుడు మొత్తం అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పి నోటీస్ ఇచ్చి పడేసారు. లోపల ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి చూడండి, ఈ హోటల్ చూడండి, ఈ హోటల్ చూడండి, ఆ హోటల్ చూడండి, ఏది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదనేది మీకే అర్థమవుతుంది. క్లియర్గా అనిపిస్తుంది అక్కడ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. ఇది మొత్తం ద పార్క్ హోటల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్. మరి రైల్వే ట్రాక్ కూడా ఉంది, ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. మరి ఇవన్నీ లేపేయాలి కదా లెక్క ప్రకారం. ఒకటే క్లియర్గా అర్థమవుతుంది, ఒకటే చెప్పదలుచుకున్నా నేను. హైడ్రా అనేది ఓన్లీ పేదోళ్ళకి మాత్రమే హైడ్రా వర్తిస్తున్నది. మూసీ పక్కన ఉన్నటువంటి గుడిసెల్ని, ఇళ్ళని మొత్తం అన్నిటినీ కూలగొడుతున్నారు. కానీ బడాబాబులు, నేను చెప్పేది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కి సపోర్ట్ చేసి నేనేం చెప్తలేడు, కానీ దాంతోపాటు పార్క్ హోటలు, రైల్వే స్టేషను, ప్రసాద్ ఐమాక్స్, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని చెప్తున్నారు కదా. మరి వీటన్నిటికీ వర్తించాలి కదా. సో గతంలో జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసినందుకు ప్రదీప్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేస్తాడు. సో దాంతో ఆ కంప్లైంట్ మేరకు ప్రైవసీకి భంగం వాటిల్లిందని చెప్పి రేవంత్ రెడ్డిని జైల్లో పెడతారు. సో ఈ ప్రదీప్ అనే వ్యక్తిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్స్కి నోటీసులు ఇచ్చి పడేసింది. హైడ్రా రంగనాథ్, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి స్కెచ్ ఇది. 17,000 గజాలకు సంబంధించిన ల్యాండ్ అది. ఆ 17,000 గజాల్లో ఇప్పుడు మరి వాటా కావాలా, లేకపోతే బెదిరియాలా, జైల్లో పెట్టాలి, ఏదో ఒకటి చేసి ప్రదీప్ని భయపెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. సో కక్ష తీర్చుకోవడానికి మాత్రమే నోటీసులు ఇచ్చారనేది బయట జరుగుతున్న చర్చ.